తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. శివుడికి నిజంగా తల్లుండుంటే, అరే పిచ్చిన ఆయన, ఆ దుర్మార్గులందరినీ మసి చేసి ఆ మూడో కన్ను చూడరా ఎలా ఎర్రగా కందిపోయిందో అని చెప్పి దానికి కాస్తంత వెన్నపూస పూసేదేమో పాపం మహాతల్లి. మీరు అభిషేకాలు అవి చేసి నిరంతరం నా కొడుకుని తడిపేస్తే చూడండి వాడికి ఎలా పరిచయం పట్టిందో అని చెప్పి అభిషేకాలు కూడా ఆపించేసేదేమో. ఆ కంఠానికి కంఠాభరణాలు పెట్టుకోక మెడలో ఆ పావులు వేసుకుని ఆటలేమిట్రా పిచ్చినా మహారాజు అని చెప్పి ఆ పావుల్ని తీసి బుట్టలో పెట్టేసేదేమో. ఒంటికి చల్లగా చంద్రం పూసుకోకుండా ఆ బూడిద ఎందుకురా నాయన అని ఆ విభూది కూడా పోయినిచ్చేది కాదు. వెండికొండ బ్రహ్మాండంగా కైలాసం ఉంది, చల్లగా అక్కడ కూర్చోక ఈ శ్మశానాల్లో ఈ చితి మధ్యలో ఆ వేడి సగల మధ్యలో ఈ తక్కలు నీకు అవసరమారా పిచ్చి తండ్రి అని చెప్పి శ్మశానం కూడా తిరగనిచ్చేది కాదు.